గ్రిడ్ ఎండీ అశోక్ కుమార్ దాఖలు చేసిన క్వాష్ పిటిషన్ పై ఇవాళ హైకోర్టులో విచారణ జరగనుంది. తనపై మాదాపూర్ పోలీసులు అక్రమంగా కేసు నమోదు చేశారని, ఎస్ఆర్ నగర్ పోలీసులు పరిధి అతిక్రమించి కేసు నమోదు చేశారని అశోక్ పిటిషన్లో ప్రస్తావించారు. వైసీపీతో తెలంగాణ పోలీసులు కుమ్మక్కయ్యారని పిటిషనర్ ఆరోపించారు. తనపై నమోదైన కేసుల్ని కొట్టివేయాలని న్యాయస్థానాన్ని అర్థించారు. వేర్వేరుగా దాఖలు చేసిన 2 క్వాష్ పిటిషన్లపై ఇవాళ విచారణ జరగనున్న నేపథ్యంలో న్యాయపరంగా ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉన్నామన్నారు సిట్ అధికారులు. డేటా చోరీపై దర్యాప్తు చేస్తున్న తెలంగాణ సిట్ విచారణను ముమ్మరం చేసింది. ఐటీ గ్రిడ్ కార్యాలయంలో స్వాధీనం చేసుకున్న హార్డ్ డిస్కుల్లోని సమాచారాన్ని నిపుణుల సమక్షంలో విశ్లేషిస్తున్నారు దర్యాప్తు బృందం అధికారులు. అశోక్ కుమార్ దాఖలు చేసిన క్వాష్ పిటిషన్ పై హైకోర్టులో విచారణకు సంబంధించి పూర్తి వివరాలు మా ప్రతినిధి సంపత్ అడిగి తెలుసుకుందాం. సంపత్, క్వాష్ పిటిషన్ పై విచారణ ఎప్పుడు ప్రారంభమయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి? పూర్తి డీటెయిల్స్ చెప్పండి. పూర్తిగా రాజకీయ రంగు పులుముకున్నటువంటి ఐటీ గ్రిడ్ వ్యవహారం ఈరోజు హైకోర్టుకు చేరింది. ఇందులో ప్రధానంగా ఐటీ గ్రిడ్ సంస్థ ఎండీ అశోక్ పైన దాఖలైనటువంటి 2 ఎఫ్ఐఆర్లను కూడా వాటిని రద్దు చేయాలని చెప్పేసి 2 వేర్వేరు స్పాష్ పిటిషన్లను దాఖలు చేయడం జరిగింది. ఈరోజు తెలంగాణ హైకోర్టులోని 29వ నంబర్ కోర్టులో జస్టిస్ షమీమ్ అఖ్తర్ ధర్మాసనం పైన దీనికి సంబంధించి విచారణ జరగనుంది. ఈ మధ్యాహ్నానికి ఈ పిటిషన్ సంబంధించినటువంటి విచారణకు రానుంది. అయితే ప్రధానంగా దీంట్లో ఐటీ గ్రిడ్ సంస్థ ఏదైతే ఉందో అది దీంట్లో పూర్తిగా వైసీపీ చెప్పినటువంటి విధంగానే తెలంగాణ పోలీసులు వ్యవహరిస్తున్నారు. పూర్తిగా రాజకీయ ప్రలోభాలకు లొంగిపోయి వీళ్ళు విధమైనటువంటి చర్యలు చేపడుతున్నారు. ఎందుకంటే ఇది పూర్తిగా ఈ తమ సంస్థ ఏదైతే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఈ ప్రభుత్వానికి సంబంధించినటువంటి సంక్షేమ పథకాల లబ్ధిదారుల ఎంపికకు సంబంధించినటువంటి డాటాను ఇక్కడ నిక్షిప్తం చేసింది. ఇందులో ఇంతేకాకుండా తెలంగాణకు సంబంధించినటువంటి డాటా కూడా ఉంది అనేటువంటిది ప్రధానంగా ఆరోపణలు. అయితే తమ డాటాను చోరీ చేశారని చెప్పేసి ఒకవైపు తెలంగాణ ప్రభుత్వం, మరొక వైపు వైసీపీ కూడా తమ ఓటర్లను తొలగించారని చెప్పేసి కూడా తెలంగాణలో ఫిర్యాదు చేయడం జరిగింది. మొత్తంగా విజయసాయిరెడ్డి నేతృత్వంలోనే ఈ కేసు అంతా కూడా నడుస్తుందని చెప్పేసి ఇప్పటికే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఆరోపించినటువంటి నేపథ్యం. మరొక వైపు ఈ ఐటీ గ్రిడ్కు సంబంధించి ఫామ్ 7 ఏవైతే ఉన్నాయో ఫామ్ 7లన్నీ కూడా బీహార్ నుంచి లోడ్ చేయబడ్డాయి. వైసీపీకి ప్రధానంగా ప్రచారకర్తగా ఉన్నటువంటి పీకే ప్రశాంత్ కిషోర్ కు సంబంధించినటువంటి ఆయన కనుసన్నలోనే ఇదంతా జరిగిందని చెప్పేసి ఆరోపణలు వస్తున్నటువంటి నేపథ్యంలో సిట్ కూడా దర్యాప్తును ముమ్మరం చేసింది. ఇప్పటికే ఐటీ గ్రిడ్ సంస్థకు సంబంధించినటువంటి పలు హార్డ్ డిస్క్లను స్వాధీనం చేసుకుంది. ప్రధానంగా హైదరాబాద్లోని గోషామహల్లో సిట్ అధికారులు ఒక ప్రత్యేక కార్యాలయాన్ని ఏర్పాటు చేశారు. 3 బృందాలను కూడా ఏర్పాటు చేయడం జరిగింది. అయితే ఇందులో ప్రధానంగా అశోక్ కు సంబంధించి తమ కార్యాలయం పైన తెలంగాణ పోలీసులు అక్రమంగా దాడి చేశారు. రెండవది మాదాపూర్ పోలీసులు, తర్వాత ఎస్ఆర్ నగర్ పోలీసులు కూడా నమోదు చేసినటువంటి ఏదైతే ఎఫ్ఐఆర్ ఉందో దానిని కూడా క్వాష్ చేయాలి, దానిని నిలుపుదల చేయాలి అని చెప్పేసి కూడా ప్రధానంగా తన పిటిషన్లో కోరడం జరిగింది. అయితే దీంట్లో ఇప్పటి వరకు కూడా తెలంగాణ పోలీసులు ఏదైతే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఆరోపిస్తున్నట్లుగా గత నెల 22న కేంద్ర ఎన్నికల కమిషన్ను కలిసిన తర్వాతే ఈ వ్యవహారం అంతా కూడా వైసీపీ టీఆర్ఎస్లు 2 కలిపి నడిపించాయని చెప్పేసి కూడా ప్రధానంగా ఆరోపణలు వస్తున్నాయి. దీంతో ఇది పూర్తిగా రాజకీయంగా తమపైన పెట్టినటువంటి కేసు కాబట్టి తమ సంస్థను దీంట్లో కూడా ఇన్వాల్వ్ చేయడము, తమ సంస్థ నుంచి పెద్ద ఎత్తున డాటా కూడా తీసుకువెళ్లడం జరిగిందని చెప్పేసి ప్రధానంగా పిటిషనర్ ఆరోపించడం జరిగింది. దీనికి సంబంధించి ఈ మధ్యాహ్నానికి హైకోర్టులో విచారణకు రానుంది. హైకోర్టు ఎటువంటి తీర్పును వెలువరిస్తుందనేటువంటిది మాత్రం ఇక్కడ సర్వత్రా ఉత్కంఠ నెలకొని ఉంది. మొత్తం మీద చూసినట్లయితే ఈ ఐటీ గ్రిడ్ వ్యవహారంలో తెలంగాణ పోలీసులు దూకుడు పెంచడము, మొత్తంగా ఐటీ గ్రిడ్ కార్యాలయాలపైన దాడులు చేసి సంస్థ ఉద్యోగులకు నోటీసులు ఇవ్వడం, ఇప్పటికే అశోక్ ఇంటికి కూడా నోటీసులు అంటించడం జరిగింది. మరోవైపు సిట్ అధికారులు అశోక్ అమరావతిలో ఉన్నా కూడా మేము తీసుకొస్తామని చెప్పేసి సిట్ ప్రధాన అధికారిగా నియమితుడైనటువంటి స్టీఫెన్ రవీంద్ర చెప్పినటువంటి నేపథ్యం అన్ని విషయాలను కూడా పిటిషన్లో పేర్కొనడం జరిగింది. ముఖ్యంగా ఇందులో వైసీపీ నేతలు చేస్తున్నటువంటి రాద్ధాంతం, వైసీపీ రాజకీయ పరంగానే దీన్ని ఇక్కడ తెలంగాణ ప్రభుత్వంతో కుమ్ముక్కై తమపైన కేసులు నడిపించిందని, తమ డాటా మొత్తంగా కూడా తీసుకెళ్లడం జరిగిందని చెప్పేసి కూడా ప్రధానంగా పేర్కొనడం జరిగింది. అయితే ఈ 2 స్పాష్ పిటిషన్లకు సంబంధించి
అశోక్ తరపు న్యాయవాదులు కూడా గట్టిగా వాదించేందుకు సిద్ధమయ్యారు. ఇందులో జరుగుతున్నటువంటి పరిణామాలు ఏదైతే 23వ తేదీ నుంచి మార్చి 3వ తేదీ వరకు జరిగినటువంటి పరిణామాలు, మార్చి 3 తర్వాత జరిగినటువంటి పరిణామాలు అన్నింటినీ కూడా వాళ్ళు ఫైల్ చేస్తామంటున్నారు. పోలీసులు ఏ విధంగా వేధించారు, తమ కార్యాలయంలో అక్రమంగా చొరబడి ఏ విధంగా సోదాలు నిర్వహించారు, సోదాలు నిర్వహించిన తర్వాత డాటాను ఏ విధంగా రికవరీ చేసుకున్నారు, హార్డ్ డిస్క్లు ఏ విధంగా వాళ్ళు సీజ్ చేయడం జరిగింది, తమ సంస్థ కార్యాలయాన్ని ఏ విధంగా వాళ్ళు సీజ్ చేశారనేటువంటి ప్రధానమైనటువంటి అన్ని విషయాలను కూడా అశోక్ తరఫు న్యాయవాదులు ఈ రోజు హైకోర్టుకు తెలుపనున్నారు. మరొకవైపు ఇందులో ప్రధానంగా ఈ కేసు అంతా కూడా రాజకీయ కోణంలో నడుస్తుంది. ఇది ఎక్కడ కూడా రాజకీయపరమైనటువంటి పార్టీలు ఇచ్చినటువంటి ఫిర్యాదు ఆధారంగానే ఇది నడుస్తుందని చెప్పేసి కూడా వాళ్ళు ప్రధానంగా చర్చించుతున్నారు. తమ పైన ఫిర్యాదు చేసింది రాజకీయ పార్టీలే కానీ వేరే ఇతరులు ఎవరు కాదు. రెండో వైపు ఆ డాటా థెఫ్ట్ అనేటువంటిది జరిగిందనేటువంటిది పూర్తిగా అవాస్తవం. తాము ఇక్కడ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి సంబంధించినటువంటి యాప్లో ఉన్నటువంటి విషయాలు ప్రధానంగా లబ్ధిదారులు ఎవరు ఉన్నారు, లబ్ధిదారుల ఎంపికకు సంబంధించినటువంటి అంశాలు మాత్రమే ఉన్నాయనడము. రెండో వైపు అయితే దీంట్లో ప్రధానంగా ఓటర్ ఐడి కార్డులు, తర్వాత ఆధార్ కార్డులు ఉన్నాయి. ఆధార్ కార్డులు కూడా వీళ్ళు ఏ విధంగా తమ డాటాలో పెట్టుకుంటారు అనేటువంటిది ప్రధానంగా వైసీపీ చేసినటువంటి ఆరోపణ. ఇదే అంశాన్ని కూడా తెలంగాణ సిట్ అధికారులు కూడా ప్రస్తావించారు. సో మొత్తం మీద ఇవాళ హైకోర్టులో అశోక్ తరఫున బలంగా వాదనలు వినిపించడానికి అతని తరఫు న్యాయవాదులు సిద్ధమయ్యారు. మరొకవైపు సిట్ అధికారులు కూడా ఈ 2 స్క్వాష్ పిటిషన్లపైన తమ వాదనలు కూడా వినిపిస్తాము, తాము ఇప్పటివరకు జరిపినటువంటి దర్యాప్తు ఏదైతే ఉందో ఆ దర్యాప్తునంతా కూడా దర్యాప్తు తీరును హైకోర్టులో తమ వాదనల ద్వారా వినిపిస్తామంటున్నారు. మొత్తం మీద మనం చూసినట్లయితే మరి కాసేపట్లో దీనికి సంబంధించినటువంటి విచారణ ప్రారంభం కాబోతుంది. హైకోర్టులో వాదనలు జరిగిన తర్వాత హైకోర్టు ఏ విధమైనటువంటి తీర్పును వెలువరిస్తుంది అనేటువంటిది మాత్రం ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది. స్వాతి. రైట్, థ్యాంక్ యూ సంపత్.